చంద్రబాబుకు ఒక న్యాయం, రేవంత్కి ఒక న్యాయం, లేదంటే తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం. అంటే ఇప్పుడు కేవీఆర్కి ఒక న్యాయం ఉంటుంది, మైదానికి ఒక న్యాయమా? వాడు చేసి కూడా దేశద్రోహమే. మరి ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అవమానిస్తూ మాట్లాడండి దొంగ నా కొడుకులు. తెలంగాణ సొమ్ము బతుకొచ్చినోడు బలిసి కొట్టుకుంటున్నట్టు మన సొమ్ములు కబ్జా చేసుకొని ఆంధ్ర పాలకులు రాజ్యం వెళ్ళి మన సొమ్ము మొత్తం దోపిడి దొంగ లెక్క దోసుక తిని ఇలా హైదరాబాద్ను కొంతరా అని అహంకారంతో మాత్రం కొందరా అంటే మన అయ్యా జాగిరా. మన సొమ్ము దోసుక తిన్న దొంగ, మన సొమ్ము కబ్జా చేసిన దొంగ నా కొడుకు ఇలా కొందరా నాటి ప్రశ్న వచ్చింది. అది మన ఇంట్లోకి ఇసుడు రమ్మంటే ఇల్లంతా దోసుకొని పోయేట దోసుకపోయిన సొమ్ము మొత్తం కొంత అని అడిగినట్టున్నది దొంగ కొడుకులు. అంతేనా కాదా? ఆంధ్ర కొంత అంటే అట్లా ఉండదా? తెలంగాణ మన సొమ్ము మనం ఎందుకు కొంటాము? దొంగ కొడుకులు కబ్జా చేసని చెప్పాలి. ఇవాళ నేను 100 సార్లు చెప్పిన, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు మొత్తం ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, లేదంటే ఎన్టీ రామారావుని కీర్తిస్తారు? వాళ్ళు కబ్జాలకు గేట్లు వదిలిరు, మొత్తం కబ్జాలు చేసి పడేసి హైదరాబాద్ మొత్తం వాళ్ళు సక్కంగా కొని పాడబడ్డారు. అహంకారం. అంటే ఇప్పుడు తెలంగాణ సొమ్ము దోసుకుంది నన్ను ఆడు ఒప్పుకున్నట్టే ఉంది మైదర్ గాడు.